యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారక్క జాతర పేరుతగా ఆ తరువాత స్థానంలో నాగోబా జాతర ప్రాధాన్యం సంతరించుకుంది. శతాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో మెస్రం వంశీయులు అత్యంత భక్తిప్రదంగా నాగోబా జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా పుష్యశుద్ధ అమావాస్య రోజున ఈ జాతర ఆరంభమవుతుంది. ఇప్పుడు అదే రీతిలో పుష్య అమావాస్య నాడు మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర అట్టహాసంగా ఆరంభమైంది. నాగోబా మహాపూజలో పాల్గొన్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ సాంప్రదాయబద్ధంగా నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ నెల 31న జరిగే దర్బారుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4 తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. పవిత్ర భారతదేశంలో నాగా శబ్దం వింటేనే భక్తుల్లో అపరిమిత భక్తిభావం పెళ్లిబిగుతోంది. ప్రకృతి సంపద పరిరక్షకులుగా, మూగజీవాల సంరక్షకులుగా భాసిల్లుతూ కీకారణ్య ప్రాంతంలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ప్రశాంత జీవనం గడిపే వన్యవాసులకు తమ ప్రాచీన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే అమిత ప్రాణం. ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతర తరువాతి స్థానంలో నాగోబా జాతర నిలుస్తోంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈరోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్ర గోండు గిరిజనులు రకరకాలుగా తెలియజేస్తారు. గోండు జాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడు పడియార్. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో జన్మించాడని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర చెబుతోంది. గోండుల మూల దైవం ఇక్కడే వెలిసినట్లు ఈ చరిత్ర వెల్లడిస్తోంది. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కెస్లాంపూర్లో గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నట్లు ఈ చరిత్ర చెబుతోంది. ఈ జాతరకు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కాలినడకన ఎడ్లబండ్లు కట్టించుకుని అడవి బిడ్డలు ఇంటిల్లపాది తరలివస్తున్నారు.